వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గణనాథునికి 108 రకాల నైవేద్యం. కర్నూలు నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర. అధునాతన యుద్ధ సామాగ్రిని ప్రదర్శించిన చైనా. కేసీఆర్ గారిపై సిబిఐ కేసు ఎత్తివేయాలని ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కేటీఆర్ గారు మిమ్మల్ని ఎలా ఉన్నావని అడగలేదని బాధపడుతున్నారు కదా, మరి మీతో ఉన్న మిమ్మల్ని తమ్ముళ్ళు మీరు ఎలా ఉన్నారని ఒక్కసారైనా అడిగారా అక్క? ఇన్ని ఏళ్ళు మేము మీతో పనిచేసినందుకు మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంటి? మీరు ఇవాళ మీ సొంత అజెండాతోని పోతే వేల మంది జాగృతి కార్యకర్తలు ఉసురు పోసుకున్నట్లు కాదా? మరి కేటీఆర్ గారిని మీరు ప్రశ్నించారు, చెల్లె ఏమైంది బిడ్డ, నువ్వు ఇంత బాధ ఎందుకు పడుతున్నావు అని నన్ను కేటీఆర్ గారు నన్ను అడగలేదని నువ్వు అంటున్నావు. మరి నీతో 18 సంవత్సరాలు మేము మీతో ప్రయాణం చేసినాం. మమ్మల్ని మీ బిడ్డలో మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు, ఎట్లుంటున్నారు, మీ వ్యవస్థ ఏంది, మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు, డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందా అక్క? ఈ రోజు మీరు ఇంత వెల్ సెటిల్డ్ ఉన్నారు, 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిర్రు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఈ రోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు, మీకు ఆ గౌరవం ఉన్నది. మరి తెలంగాణ జాతీయ అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు? మీరు అందరూ కష్టపడితే మీరున్నారు. మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా, ఎట్లా చేసినారు మీరు అడిగినాక? ఈరోజు కేటీఆర్ గారిని మీరు ప్రశ్నిస్తున్నారు, మరి మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఈ రోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాతీయ చాలా మంది కూడా నెల గడుస్తే ఎట్లా గడుస్తాయనే సందర్భం ఉన్నది, నెల వస్తే ఎట్లా ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది. మరి ఇన్నేళ్ల కాలం 18 ఏళ్ల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది, మీరు మాకు ఇచ్చిన భవిష్యత్తు ఏంది? ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్కరికి మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్లా చేయగలుగుతాం? వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే మాకు ఏం చేయలేవని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, మాకు మీరేం చేసిరు అక్క అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇదేది సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులను తీసుకొని, డబ్బు నాయకులను తీసుకొని, మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ దగ్గర జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా అక్కని. యూరియా ఇవ్వలేదని ఫర్టిలైజర్ షాప్పై దాడి చేసి నిప్పు పెట్టిన రైతులు. మైబాద్ జిల్లా కేంద్రంలో గ్రోమర్ సెంటర్పై రాళ్లతో దాడి చేసి కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపిన రైతులు. రైతులు ఇంత ఇబ్బంది పడతారని మీడియా రాలేదు, ఏ రాదు, ఇప్పుడు అంత అయిపోతారు.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం వల్ల తమ ఉపాధిని కోల్పోయామని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఏటా 15,000 ఇస్తుందని మాటలలో చెప్పడమే తప్ప చేతల్లో లేదని, మా కార్మికుల కుటుంబాలు పడుతున్న బాధను తీర్చాలంటే మాకు 25,000 ఖచ్చితంగా ఇవ్వాలని, గత సంవత్సరం బకాయి ఈ సంవత్సరం బకాయిని కూడా కలిపి 50,000 చెల్లించాలని మరియు 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు పెన్షన్ వసతి కలుగజేయాలని కోరారు. ఆంధ్ర ఆటో వాళ్ళ జిల్లా జనరల్ సెక్రటరీ అయితే ఆగస్టు 15వ తారీఖున ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందో ఆ పథకం ప్రవేశపెట్టిన నుంచి మా జీవనోపాధి వెండిపట్టింది. అయితే ఇంతవరకు కూడా మేము అంతకుముందు కూడా ఈ పథకం ప్రవేశపెట్టక ముందు కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసాం, వినతి పత్రాలు అందజేసాం, మా డిమాండ్లు తెలియజేసాం. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని మా డిమాండ్లు ఏ విధమైన పరిష్కారాలు చూపించకుండా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉచిత బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి మేము ప్రత్యక్ష కార్యాచరణలో దిగుతున్నాం. దీంట్లో భాగంగానే రేపటి నుంచి ప్రతి ఆటో కూడా నల్ల జెండాతో ఉంటుంది. ప్రతి ఆటో డ్రైవర్ కూడా జేబుకి నల్ల బ్యాటరీ ధరించి మేము మా వాహనాలు తిప్పుతుంటాం. అంతేకాకుండా 48 గంటల నిరాహార దీక్ష కూడా చేస్తాం. ఈ నిరసన దీక్షలతోటి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఇప్పుడైనా సరే మీరు మా ఆటో డ్రైవర్లకి ఏదైతే మీరు ఏర్పాటు చేస్తానన్నారో, ఇంతకుముందు అయితే మేము 10,000, 15,000 అన్నాం, కానీ ఇప్పుడు అది సరిపోదు. ప్రతి ఆటో డ్రైవర్కి కుటుంబ పోషణ కోసం 25,000 రూపాయలు ఆల్రెడీ సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరం ఎంటర్ అయింది. కాబట్టి 2 సంవత్సరాలకి కలిపి 50,000 రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మేము అనుకున్న కోరికలు సాధించే వరకు కూడా మేము ఈ ఉద్యమం తీవ్రతరం చేసి ప్రతిఘటిస్తామని తెలియజేస్తూ, దయచేసి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మేము ఓట్లేసాం. దీంట్లో భాగంగానే మీరు అత్యధిక ఓట్లతో మెజార్టీతో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మమ్మల్ని విస్మరించడం న్యాయం కాదు. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా చెప్పారు, ఏదైతే ఆటో డ్రైవర్ల జీవన విధానానికి భంగం కలగకుండా నేను ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీని మీరే తొందరలో చెప్తున్నారు. కాబట్టి మాకు వేరే ప్రత్యేకమైన మార్గం లేక, మరి గత్యంతరం లేక మేము ప్రత్యక్ష పోరాటం దిగుతున్నాం. కాబట్టి మీరు గమనించాలి, ఇప్పటికైనా కళ్ళు తెరచాలి. మా ఉద్యమానికి మేము తీవ్రతరం కాకుండానే మీరు మా సమస్యలని పరిష్కరిస్తారని ఆశిస్తూ మేము దీన్ని ఈ పోరాటాన్ని రేపటి నుంచి తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. మన సమస్య తీరే వరకు, మన సమస్య తీరే వరకు. లంబాడీల రిజర్వేషన్ తీసేదమ్ము ధైర్యం ఎవరికీ లేదు. గిరిజన బిడ్డలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వీప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ అన్నారు. 2016లో తెల్ల వెంకటరావు గారు, స్వయం బాబురావు గారు ఆ రోజు మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుట్రలో భాగంగా గిరిజన బంజారా జాతి మధ్యలో ఆదివాసీ సోదరుల మధ్య ఒక చిచ్చును రగిల్చి ఆ చిచ్చుతోని భాగంగా కొన్ని ఉద్యమాలు కూడా సాగించి వారు ఆ రోజు కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. బంజారా లంబాడ సోదరులను రిజర్వేషన్ తీయాలని. ప్రజాస్వామ్యంలో అదేవిధంగా రాజ్యాంగంలో ఎక్కడ రిజర్వేషన్ తీయాలనే డిమాండ్ ఎక్కడ ఉండదు. రిజర్వేషన్ అదనంగా కావాలి, లేదంటే రిజర్వేషన్లో మార్పులు కావాలని అడుగుతారు తప్ప, మరి ఆ విధంగా ఆ రోజు కేసీఆర్ గారు చేసిన కుట్రలో భాగంగా గంగపుత్రులు ముదిరాజ్ సోదరుల మధ్య చిచ్చు, యాదవులు కుర్మ సోదరుల మధ్య చిచ్చు, ఆదివాసీ లంబాడ సోదరుల మధ్య చిచ్చు పెట్టిందే కేసీఆర్ గారి మరి ఫాలోవర్స్ ఆనాడు తెల్ల వెంకటరావు గారు, స్వయం బాబురావు గారు. తర్వాత స్వయం బాబురావు గారు బీజేపీకి వెళ్ళడం జరిగింది. తెల్ల వెంకటరావు గారు మొన్నటిదాకా టీఆర్ఎస్లనే ఉన్నారు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్లనే ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా 2016లో వాళ్ళు హైకోర్టుకు ఆశ్రయిస్తే హైకోర్టు సుప్రీంకోర్టు ఆశ్రయించాలని కోరగా సుప్రీంకోర్టుకు వీళ్ళు ఆశ్రయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులం అందరం ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి బంజారా స్థితిగతులు, బంజారా సోదరుల స్థితిగతులు, అదేవిధంగా రాష్ట్రంలో మరి బంజారాల వెనుకబాటు మీద తప్పకుండా నివేదిక ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందరికీ బంజారా సోదరులకు ఒకటే విజ్ఞప్తి,
ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలే 1976లో మరి బంజారా రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి ఆ రిజర్వేషన్ తీసే ధైర్యం ఎవరికి రాదు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కుప్పంలో హైంద్రి నిల్వ కాల్వల్లో కృష్ణా నీళ్లు పారటం లేదు, ఎండిపోయాయి, నీళ్లు ఆపేశారు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా పోస్టింగ్పై కుప్పం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఫేక్ ప్రచారాలతో రైతులు ఆందోళన పడేలా చేసిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ ఫేక్ ప్రచారం మొదట ఎవరు మొదలు పెట్టారు, వాళ్లకు ఆ పోస్టు పెట్టమని ఎవరు పంపించారు, ఇలా పూర్తి వివరాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల్లో ఉండి ఫేక్ చేస్తున్న వారికి కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. పరిశీలించడం జరిగినది. గత నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్ళి మేము గమనించడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది. కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్ధపు న్యూస్ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్లను పెట్టి కెనాల్లో నీళ్లు లేవని చూపిస్తూ చేయడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి, ఆందోళన చెందొద్దండి. ఇది నీరు యథాస్థితిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము. ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయొద్దని ప్రజలకందరికీ కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేస్తూ తప్పుడు వీడియోలు మార్ఫింగ్ వీడియోలు పెడుతూ ప్రజల్లో అశాంతిని రేకించకూడదు. ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. ఇలా చేయడం వల్ల వీటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని రైతులు ముట్టడి. అడ్డుకున్న పోలీసులకు రైతులకు మధ్య తోపులాట. క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించిన రైతులు. ఎమ్మెల్యే చేతుల మీదుగా మంజూరు పత్రాన్ని అందుకొని బేస్మెంట్ లెవెల్ కట్టినాక ఇంద్రమ్మ ఇల్లు రద్దు. మైబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఓ లబ్ధిదారు కుటుంబ సభ్యుల ఆందోళన. వరంగల్ జిల్లా ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయింపు. దంతాలపల్లి మండలం రేపోని గ్రామానికి చెందిన బోతమల్ల స్వరూపకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా మంజూరు పత్రాన్ని అందజేసిన డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అనంతరం అధికారులు ఇంటికి వచ్చి నిర్మాణం చేపట్టాలని తెలపడంతో పెంకుటిల్లును కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణానికి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి. దీంతో 2 నెలలు అవుతున్నా బిల్లు రాకపోవడంతో దంతాలపల్లిలో రాస్తారోకో చేపట్టిన లబ్ధిదారు కుటుంబ సభ్యులు.
ఇంతవరకు పిలువడక 2 నెలలుగా పిలువడక నా పిల్లలు అందరూ రోడ్డుగా పడ్డాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కవిత మాట్లాడినప్పటి నుండి మేము తెలంగాణ జాగృతికి దూరం అయ్యాం. కవిత లేఖ రాసినప్పటి నుండే కేసీఆర్ గారికి ఆమె వ్యతిరేకం అయ్యారు. అప్పటి నుండే మేము జాగృతిని దూరం పెట్టామని మేడే రాజీవ్ సాగర్ అన్నారు. 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం. ఎంతో మంది పదవులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది వచ్చినా కూడా వేరే పార్టీలకు పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో, ఏదైతే లేఖ రాసిండ్రో, ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారనే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలుపెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం. ఎక్కడ కూడా మేమేం మాట్లాడలేదు. పులివెందుల ప్రజలకు ఇచ్చిన హామీ రోజుల వ్యవధిలోనే నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా హైంద్రేనివా నుంచి ఎర్రబల్లె చెరువుకు నీరు విడుదల. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో నల్లపురెడ్డిపల్లి గ్రామవాసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. నాడు 2017లో మొదటిసారి పులివెందులకు కృష్ణా జలాలు తీసుకుని వెళ్లిన ఘనత చంద్రబాబు గారిది. తర్వాత ముఖ్యంగా మా పులివెందుల మండల ప్రజల తరపున ప్రత్యేకంగా కదిరి ఎమ్మెల్యే అయినటువంటి కందికుంట ప్రసాద్ గారికి అందరి తరపున మా మండల అందరి తరపున ప్రజానీకం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని ఇక్కడ లోకల్గా ఏదైనా కానీ ఇబ్బందులు అడ్డంకులు కూడా సృష్టించేదానికి కూడా ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఆయన కానీ మేము కానీ ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకు కూడా అంతా సర్ది చెప్పి ఇద్దరికీ మంచి జరుగుతుంది. ఏమి అంటే మా ఇద్దరి మాట మీద అందరూ కూడా రైతులు కూడా బాగా సహకరించి తర్వాత ఈరోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మరీ కందుకుంట వారికి కూడా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మాధవమ్మ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్లపురెడ్డిపల్లి గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు. ఆయన ఏ ఇంటికి పోయినా కూడా మాకు అక్కడ నీళ్లు ఎర్రబల్ల చెరువుకు నీళ్లు వచ్చేట్టుగా చేయండి, మా ఓట్లన్నీ కూడా మీకే ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు ఆ ప్రాంతంలో మాకు 6,000 ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా ఆ ప్రాంతవాసులకు నేను కూడా మాట ఇచ్చిన ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఇక్కడికి రావడం కూడా అక్కడ కూడా మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు, తర్వాత ఎలక్షన్ కోసమని డ్రామాలు ఆడుతున్నారు, మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే, తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న నీళ్ళని చూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటగా ఇది లీకేజ్ వాటర్ అయ్యి వంకల్లో పడి వచ్చి చెరువు నిండుతాడంటే ఆశ్చర్యపోయి మేమంతా చూని వచ్చాం. ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక 30 క్యూసెక్లు ఈరోజు మేము 150 నుంచి 250 క్యూసెక్లు కూడా ఇస్తాం. మాకు కావాల్సింది 30 క్యూసెక్లే. మిగతా 200 చిల్లర అంతా కూడా కదిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు వాళ్ళ చెరువులు నింపుకునేదానికి ఉపయోగపడతారు. ఇంత చిన్న పని ఒక 5-6 గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని 30-35 ఏళ్ళ నుంచి ఒక బానిసలు ఎలాగా వాడుకున్నారో అలాగా రైతాంగాన్ని వాడుకొని వాళ్ళయ్యా మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము, ఇక్కడ మీరు పని చేసి పెడితే మాకు చాలా ఉంటుందని అనేక మంది పోయి లీడర్లు పోయి అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రాన్ని తీసుకుపోవాలా ఆ టైప్లో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినాడు. అదే ఇప్పుడు అందరి సహకారంతో ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో వాగ్దానం ఇచ్చాం.
100 గ్రాముల MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాం. నిందితుల నుండి డ్రగ్స్ కన్స్యూమర్ల వివరాలు సేకరించాం. కిరణ్ ప్రసాద్ ఇద్దరు డ్రగ్స్ విక్రేతలు గ్రైండర్ అనే హోమోసెక్సువల్ డేటింగ్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. కొన్ని సింబల్స్ను యాప్లో ఉపయోగించి డ్రగ్స్ ఉన్నాయని సంకేతం ఇస్తారు. గ్రైండర్ యాప్ను ఇంటర్నేషనల్ లెవెల్లో యూజ్ చేస్తున్నారు. బెంగళూరులో నైజీరియన్ నుండి డ్రగ్స్ను గ్రాముకు 10,000 ధర చొప్పున కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్లో వేలకు అమ్ముతున్నారు. ఇందులో ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు, ఒకటి ఫస్ట్ A1 ఎం రామకృష్ణ అలియాస్ కిరణ్, సన్ ఆఫ్ రామయ్య. ఇతను ఉత్తరగూడలోనే తను ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తాను. ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. తను ఎల్బీనగర్లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా గ్రైండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ని యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకు ఈ MDMA అమ్మడం జరుగుతుంది. అందులో పట్టుకున్నటువంటి ఈ 2 పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ K to K సెక్స్, దట్ ఈస్ సేమ్ సెక్స్. సో వీళ్ళందరికీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ ముడావత్ ప్రసాద్ అనే అతనికి ప్రీవియస్గా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ చిరుపూడ కేసులోనే సేమ్ ఈ డ్రగ్ కేసులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో చూస్ చేసినటువంటి సుల్తానాబాద్ పట్టణంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా కలశం ఆకారంలో దీపాలను అలంకరించి గణనాథునికి 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఆ గణనాథుని కరుణా కటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుతున్నామని దేవాలయ చైర్మన్ వలస నీలయ్య తెలిపారు. అందరూ కూర్చోండి. పదకొండు చుట్టూ తిరగాలంటే యుగాభ్యాం స్తవ్యం తావత్రేవధారణ్యోవస్యాం తో ఓం ప్రాణాయ స్వాహా వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా సుమానాయ స్వాహా మధ్య మధ్య పాణి సమర్పయామి హస్తవృక్షాయామి పాదవృక్షాయామి ఉదాతమనీయాం సమర్పయామి నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కాలాగ్రస్తాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర నమః పార్వతీపదే హర 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 మహాదేవ ధర్మోదర పుండరీకాక్ష. హర నమః పార్వతీపదే హర 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 మహాదేవ ధర్మోదర. జై బోలో గజానన మహారాజ్ కి జై బోలో ఏకదంత భగవాన్ కి జై బోలో పార్వతీ పరమేశ్వర స్వామి కి జై బోలో శ్రీ సీతారామచంద్ర స్వామి కి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రజల సౌకర్యార్థం పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు ప్రత్యేకంగా చేసిన విజ్ఞప్తి మేరకు ఇండియన్ రైల్వేలు పలు ముఖ్యమైన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆగింపులను మంజూరు చేశాయి. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది ప్రయాణికులకు మెరుగైన రైలు అనుసంధానం, సౌకర్యవంతమైన ప్రయాణం మరియు సులభమైన రవాణా సౌకర్యాలు ఈ కొత్త రైలు ఆగింపులు మంజూరు కావడంతో దూర ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు అందరికీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సులభమైన రవాణా సౌకర్యం కలగనుంది. ఇది పెద్దపల్లి
నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు రైల్వే సదుపాయాల మెరుగుదలకు కట్టుబడి ఉన్న గౌరవ ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ గారి కృషికి నిదర్శనం. అశ్విని వైష్ణవ్ గారు దాని మీద కూడా పాజిటివ్గా స్పందించారు. ఆ స్టాప్స్ కూడా గ్రాంట్ చేయడం జరిగింది. మరి పెద్దపల్లిలో కూడా దక్షిణ ఎక్స్ప్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి స్టాప్స్ ఏదైతే ఉన్నాయో మరి ఇన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి, వాటి మీద కూడా కృషి చేసి పనిచేసి నీట్ బేసిస్ మీద ఏదైతే రైల్వే లైన్స్ ఇవ్వగలుగుతాయో ఇట్లాంటి రిక్వెస్ట్లు మరి ఇంకెన్నో ఉన్నాయి. వాటి మీద కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి దాని మీద కూడా కృషి చేస్తానని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తూ జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.